వచ్చినట్టు ఉండాడు. నరికేంద్ర వాడిని. ఏంద్ర చూస్తుంటారు, పోయి నరికేయండి. గొర్రెలకు పులిని వేటాడటం ఎప్పుడైనా చూసావా? 50 గొర్రెలు పులిని వేటాడటం ఎప్పుడైనా విన్నావా? పోనీ 100. నీ రెప్ప పడితే ఈడి తల తెగుద్ది.
మనుషుల్ని చంపి నాగేశ్వరరావు చేసింది హత్య కాదు, హెచ్చరిక. నెత్తురుతో రాసిన హెచ్చరిక. స్టూవర్ట్ నాగేశ్వరరావు. ఏయ్, నాగేశ్వరరావు కాదు, టైగర్ నాగేశ్వరరావు. ఇప్పుడు ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు, సారా చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు. చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది. స్టోర్పురం మొత్తం పోలీసు గస్తీ ఉంది మావయ్య. ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. అక్కడుంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళకి ప్రమాదం. ఇక్కడి దాకా రావాలంటే నీకో మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు. మీ అమ్మ పోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు. వయసు వచ్చాక మనీని చూడలేదు గాను అసలు. బాగానే అన్నావు. బావ 10 రోజులు ఉంటాడంట. నిన్ను చూస్తే పడిపోతాడన్నావుగా. చూస్తా. 10 రోజులెందుకు? ఒక్కసారి నన్ను ఇలా చూశాడంటే నన్నే చేసుకుంటానంటాడు. ఆ మణి, బాగున్నావా? బావ వచ్చినాడు. ఏంటి చేపలేపమ్మా. ఏంటి చూడట్లేదు? నన్నే చూడవా? అయితే అన్నం తక్కువ పెడతా. అడగడానికైనా నన్ను చూడాలిగా. మనీ చేపలేపుడు బాగా చేస్తుందిరా. నాకు కూడా ఎండు చేపలు అంటే చాలా ఇష్టం మామ. ఇంకా చూడవా? అయితే కూర కూడా తక్కువ వేస్తా. ఇప్పుడు ఎలా అడగకుండా ఉంటావో చూస్తా. అక్క, నిన్నడిగే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? అవును వాడికి రెండో పెళ్లి తెలుసా? తెలుసు. వాడికి నీ అంత కూతురుందంట. అవును, ఆ? అన్నీ కుదిరితే వాడి పెళ్లితో పాటు కూతురు పెళ్లి కూడా చేసేస్తాడంట. మరి బావంటే ఇష్టమన్నా? అందుకేగా ఈ పెళ్లి చూపులు. ఇప్పుడు చెప్పు, బావకు ఒక్కసారి ఇలా కనపడ్డాననుకో. ఒసేయ్, ముస్తాబ్ చేసుకొని బావకు కనిపించడం కోసం పెళ్లి చూపులకి సరే అన్నావా? బాబా, ఎలా మంది ఇంకా బతికే ఉన్నారా? మన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బాబా. నువ్వు రాబోతు చాలా దారుణం జరిగిపోతే బాబా.